వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. మన ఛానల్లో చాలా మటుకు కుకింగ్ వీడియోస్ అప్లోడ్ చేయలేదని చాలామంది అడిగారనమాట. నేను చేసేటప్పుడు మాట్లాడను, షూట్ చేసుకోను, చాలా మటుకు అవాయిడ్ చేస్తాను షూట్ చేయడం. ఎందుకంటే కాన్సన్ట్రేషన్ తప్పుతుంది అనేసి. ఎవరైనా ఈ వంట ఎలా చేశారు అని అడిగితే కంపల్సరీ ఫుల్గా డీటెయిల్గా చేసి చూపిస్తానన్నమాట. వంట చేసేటప్పుడు ఎక్కువగా మాట్లాడకూడదు, దానిపైన కాన్సన్ట్రేషన్ పెట్టి చేయాలి వంట అనేది నా కాన్సెప్ట్ అనమాట. ఈ కాన్సెప్ట్ మీలో ఎంతమందికి నచ్చుతుందో లేదో కింద కామెంట్ చేయండి. మేము రాయలసీమ వాళ్ళం కాబట్టి మాకు జొన్న రొట్టెలు, గోంగూర పచ్చడి, పుల్లగూరలు ఇలాంటివన్నీ మామూలే అనమాట. మీలో ఎంతమందికి ఇలా నాన్ వెజ్ ఎవ్రీ సండే తింటారో కింద కామెంట్ కూడా చేయండి. చాలా మటుకు కామెంట్ చేయండి అని అంటుంటాను. కాకపోతే ఎక్కువ కామెంట్స్ రావు. ఫోన్స్ చేసినప్పుడు ఫ్రెండ్స్ అడుగుతుంటారనమాట, చెప్తుంటారు, కామెంట్ చెప్తుంటారు. నేనైతే అంత పర్ఫెక్ట్గా చేయలేనండి నాన్ వెజ్, అంత ఎక్స్పర్ట్ని అయితే కూడా కాదు. కాకపోతే పిల్లల కోసం మా హస్బెండ్ వీళ్ళు బాగా తింటారు కాబట్టి బాగా కుక్ చేస్తాను. అందులో రాయలసీమ వాళ్ళమని చెప్పాం కదా, సో కొంచెం స్పైసీనెస్ ఎక్కువగా ఉంటుంది. ఇంకొక డౌట్ ఏమడిగారంటే ఆయిల్ ఫుడ్ ఎక్కువగా చేస్తారా అని అడిగారు. ఆయిల్ ఫుడ్ ఎక్కువగా చేయనండి. కాకపోతే చేసినప్పుడు అది ఈజీగా డైజెస్ట్ అవ్వడానికి పక్కన అలా కాఫీ తాగుతానని కూడా కింద కామెంట్ చెప్పాను వేరే వాళ్ళకు. నెక్స్ట్ పిల్లల లంచ్ బాక్స్ రెసిపీ చాలా తక్కువగా వీడియో అప్లోడ్ చేస్తున్నారని పెట్టారు. పిల్లలకు లంచ్ బాక్స్ కట్టే టైం ఎర్లీ మార్నింగ్ కదా, సో ఆ టైంలో వీడియో షూట్ చేయడానికి ఉండదన్నమాట. అందుకే చాలా రేర్గా ఏదైనా స్పెషల్ లంచ్ పిల్లలకి చేసినప్పుడు మాత్రమే ఇలా వీడియో షూట్ చేసి పెడతాను. ఇంకా నార్మల్ లంచ్ బాక్స్ అయితే అందరం ఇంట్లో కామన్గా మన పిల్లలకి అందరికీ చేస్తాం కదా, సో స్పెషల్ లంచ్ ఏదైనా ఇలా సింపుల్ లంచ్ చేసినప్పుడు అయితే పెట్టేస్తాను. కమ్ టు వెజిటేరియన్. నాకైతే వెజిటేరియన్ ఫుడ్ అంటే చాలా ఇష్టము. ఇంట్లో మేము మోర్ దాన్ 30 మెంబర్స్ ఉంటాము. మేము అంటే కడపకి వెళ్ళినప్పుడు జాయింట్ ఫ్యామిలీ అని చెప్పాను కదా, అలాంటప్పుడు అందరం కూర్చొని తింటాము. అందులో నాకు అరిటాకు కనిపించిందంటే అస్సలు ఆగలేను. అరిటాకులోనే భోంచేస్తాను. ఎవరు ఏమన్నా అనుకున్నా పర్వాలేదు, కంపల్సరీ నేనైతే అరిటాకు ఉంటే అరిటాకులో భోంచేస్తాను. ఎక్కువగా పిల్లలకి పుల్కాలు పెడతారా అని ఒక క్వశ్చన్ వచ్చిందనమాట. పుల్కా అనేది వితౌట్ ఆయిల్తో చేస్తాం కదా, దట్టు గోధుమ పిండిలో పెరుగు వేసి చేస్తాం కాబట్టి పిల్లలకు ప్రోటీన్ కంపల్సరీ అందుతుంది. ఎక్కువగా పెరుగు తినరు మా పిల్లలు. పెద్ద బాబు ఎక్కువగా పెరుగు తినడు, వాడి కోసమని నేను అలా ఆల్టర్నేట్ చేశాను, దట్టు వితౌట్ ఆయిల్. ఇలాంటి ఆయిల్ అన్నీ తగ్గించి కొంచెం గుడ్ కొలెస్ట్రాల్ను ఇంక్రీజ్ చేసినట్టు ఉంటుంది బాడీలో అనేసి ఇలా హెల్దీ డైట్ పెడతాను. ఇంకా 2-3 మంత్స్కి ఒకసారి అమ్మ నాన్న వస్తూ ఉంటారు ఎవరో ఒకరు. సో అలా వచ్చినప్పుడు అమ్మ అయితే ఇలా పిల్లలకి ఒక 10 డేస్ 15 డేస్కి సరిపడా స్నాక్స్ అన్నీ చేసి పంపిస్తారనమాట. సో ఇలాంటివి అంటే కారం చుట్టలు, కజ్జికాయలు నేను అమ్మమ్మ వాళ్ళు, నానమ్మ, అత్తమ్మ వాళ్ళు చేసినంత పర్ఫెక్ట్గా అయితే చేయలేను అనమాట. అందుకని వీడియో కూడా అప్లోడ్ చేయను. ఎప్పుడైనా రేర్గా చేసినప్పుడు ఆ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. ఇవన్నీ అమ్మ, అత్తమ్మ వాళ్ళు చేసినవి, లేదంటే అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు తీసుకొచ్చినదన్నమాట. అంటే ఇవి ఎక్కువగా ఈ జనరేషన్లో వాళ్ళు ఇప్పుడు చాలామంది యూట్యూబర్స్ చేస్తున్నారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి వాళ్ళందరికీ. ఎందుకంటే ఇలాంటి హెల్తీ ఫుడ్ చేయడం చాలా కష్టం, దట్టు ఎంతో డెడికేషన్ ఉంటే తప్ప ఇవన్నీ జరగని పనులు అనమాట. నేను 90% నాన్ వెజ్ ఉందంటే రైస్ అయితే ప్రిఫర్ చేయను. ఎందుకంటే ఆల్రెడీ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి రైస్లో. సో ఈ ప్రోటీన్, ఆ షుగర్ కంటెంట్ అన్ని లెవెల్స్ ఎక్కువగా అయిపోతాయని ఫుల్గా అవాయిడ్ చేస్తాను. ఇలా అంటే జొన్న రొట్టె కానీ, చపాతి కానీ, చికెన్ ఇలా ప్రిఫర్ చేసి తింటానమాట. ఎక్కువగా నాన్ వెజ్ అయితే పెట్టను. లిమిటెడ్గా, అంటే వాళ్ళు నచ్చినట్టే తింటారు, లిమిటెడ్గా తింటారనమాట. మేము జాయింట్ ఫ్యామిలీ అని చెప్పాము కదా, మా ఇంట్లో మా అత్తమ్మ వాళ్ళు ఎలా చేస్తారు అని ఫ్రెండ్స్ అడిగారు. వాళ్ళ కోసం కూడా చెప్పాను. కాకపోతే ఈ వీడియోలో చిన్న క్లారిటీ, నాకు వచ్చిన క్వశ్చన్స్కి అన్నిటికీ క్లారిటీగా ఆన్సర్ అయితే చేశాను అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.